अरे कట్టుగారా भाई. எங்க பாரு అరే నీ అమ్మ చెరువెంటమైనది రా పతంగు. என்னப்பா என்ன ப்ராப்ளம்? అమ్మ చెరువెంట పోయింది పతంగు. என்ன పతంగ్ పోయింది. ஆமா எனக்கு தமிழ் தெரியாதா? லுக்கிங் வெரி டயர்ட் அப்பா. சாப்பிட இல்ல? ఆ? எங்க இருக்கு? ఏం గిరికానా? யூ வேறப்பா. నాదా సంగారెడ్డి. సంగారెడ్డి స్టేట్ అప్పా. స్టేట్ పోతే సంగారెడ్డి. స్ట్రేట్ నా అప్పా. స్టేట్ ఎన్న స్టేట్? స్టేటా తెలంగాణ. ఓ తెలంగాణ. తెలంగాణ తెలంగాణను తమిళనాడు ఇంద చెన్నై. చెన్నయ్యా? తమ్ముడు హర్షద్ పక్క బిల్డింగ్ మీద పోరాలు ఆడుకుంటురు. వాళ్ళకి చెప్పు పక్క నుంచి తేజ్ మాంజా వస్తుందని. సాయనది పక్క జరుమని లేకపోతే కట్ అవుతుంది. సరే అన్న. రే సాయన్న చెప్తుండు మస్తు తేజ్మాన్ వస్తుందంట, దింపేసుకోలే అంటే కట్ అయిపోతుంది మళ్ళీ. అరే చల్ రే చల్, నీ ఇష్టం. చెప్తే వినాలరా తమ్ముడు. అన్న ఒక పతంగి అన్న. తీసుకో తమ్ముడు తీసుకో, మన దగ్గర జబర్దస్త్ కార్నాలు గిన్నాలు కట్టిన అయిపోయినాడు. నువ్వు అట్లా ఎట్లా ఎక్స్పెక్ట్ అయినారో ఏంలా? మళ్ళా నీ దగ్గర అన్ని కర్ణాలు కట్టిన పతంగులో ఉంటాయి. ప్రతిసారి నీ దందానే మస్తు నడుస్తుంది. అయినా నువ్వు ఇంతగానం ఎట్లయినవరా బై? ఏం లేదురా, మన దగ్గర 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. దానికి 9 పిల్లర్లు ఉన్నాయి. చుట్టుపక్కల మన ఏరియా మొత్తం పతంగిలు మన పిల్లర్లకే చుట్టుకుంటాయి. దారాలు గీరలు మాంజలు అన్ని పతంగిలు గీతంగిలు అన్ని గవ్వే అమ్ముడు ఉంటుంది. మనకి గవ్వే అమ్మి కారు కొన్నా. గవ్వే అమ్మి 3 ఫ్లోర్ల బిల్డింగ్ 6 ఫ్లోర్లు చేసిన. మామా ఒక దోగుట్ పతంగ కావాలి మామా. అడ కనిపిస్తుందా దోగుడ్ పతంగ్? 2 నిమిషాలు అది వచ్చి మన బిల్డింగ్కే అట్టుకుంటా. అరే తమ్ముడు, మన బిల్డింగ్ మీద ఒక దోగుడ్ పతంగ్ పడ్డది, పోయి తీసుకురాపు. ఇదే ఆడ నువ్వు చూసిన దోగుడు. థ్యాంక్ యూ మామా. తీసుకోరా, తీసుకోపోయి మస్తు మజా చేసుకో. దాయే మల్లానా ఎల్లానా మస్తు మాంజాలు ఉన్నాయి, మంచి మాంజాలు ఉన్నాయి. ఆంటీ మీద పతంగ్ పడ్డ తీసుకోవాలా? తీసుకో బేటా. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ చెప్పు బేటా. మీద పతంగ్ పడ్డ తీసుకోవాలా? తీసుకో బేటా. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ తీసుకో అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ తీసుకో. ఓకే. శిరీష, నీకు తెలుసా పొద్దున్నుంచి 4 సార్లు వచ్చిన కలవనీకే, ఇంకా 4 సార్లు వస్తా. మీ మమ్మీకి ఏమని చెప్పి వచ్చిన తెలుసా? మీద పతంగ్ పడ్డదని చెప్పి వచ్చిన. మీ మమ్మీ పొమ్మన్నది. చిన్న నీ పతంగిడుందన్నా? శిరీష దాపెట్టిందా అండి? అయితే నా కూతురు పేరు కూడా తెలుసా నీకు? ఇంతకు ముందు పతంగ్ తీసుకొని వచ్చినప్పుడు శిరీష అని చెప్పిందా ఆంటీ? ఆంటీ ఆంటీ నేనేం చేయలేనా? చరిత్ర కూడా పతంగ్ అని నా కూతుర్ని కలవడానికి వస్తున్నావు కదరా. నడువా పడుతున్నా. ఆంటీ 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 అరే పతంగ్ దొరికింది అనుకో, ఇద్దరం కలిసి ఎగరేసుకుందాం. నీకు దొరికినా నాకు దొరికినా ఇద్దరం కలిసి ఎగరేసుకోవాలి. ఒకటే బిల్డింగ్ మీద ఎగరేసుకోవాలి. పక్కా? ప్రామిస్? అరే పతంగ్ 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 పతంగ్. నువ్వు ఎడికి వస్తున్నావు? ఇద్దరం కలిసి ఎగరేద్దామన్నావు కదరా. లేదు, నువ్వు నీ ఇంటి మీద ఎగరేసుకుని నా ఇంటి మీద ఎగరేసుకో. ప్రామిస్ కూడా చేసినవరా నువ్వు? చేయలే నేను.
పక్కా కూడా అన్నాను. ఇయ్యపో నేను పో. ఏ లేదు నాకు తెలియదు, నాకు అరే తెలియదు. నా చినుగుతుందిరా, పతంగ్ నాకు వద్దు, ఇచ్చేసేయ్. ఇయ్య నాకు నేను తెలియదు, పో. ఇచ్చేసేయ్. పో, నువ్వు వదిలేసేయ్. నా పతంగ్ నాకు కావాలి. ఆ పతంగ్ ఇస్తేనే ఇంటికి పోతా, లేకపోతే ఓనే ఓని ఇంటికి వెళ్ళి. పతంగ్ నాకు దొరికింది పతంగ్. నేను చూసిన ఆ పతంగి లూడి వేసింది నేనే కదా. ఏమైందిరా తమ్ముడు? నా పతంగ్ తీసుకొని ఇస్తలేడా నా అప్ప నుంచి సతాయిస్తుండు. ఇప్పుడు వాడు ఆ పతంగి ఇవ్వకపోతే నేను ఏమన్నా దుంకి చచ్చిపోతా, రైల్వే ట్రాక్ కిందకి వెళ్ళిపోతా. అట్లా అనొద్దురా తమ్ముడు. ఏమైంది తమ్ముడు, ఏమైనా కబ్జా అయిందా? గదేం కాలేదు బాయ్, మా పోరన్ పతంగ్ ఇంకో పోరన్ తీసుకోపోయిండు, అందుకే ఏడుస్తుండు. నేను చచ్చిపోతా. అట్లా అనొద్దు తమ్ముడు, అట్లా అనొద్దు. ఏమైంది తమ్ముడు, షార్ట్ అయిపోయిందా? దోస్తులో పతంగ్ అట్లా తీసుకోవద్దు నాదంకుల్ పతంగ్. ఏడుస్తారా తమ్ముడు? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్ మాలా. జింక్ చిక్ జింక్ చిక్.